పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి కారణాలు ఇదొక కారణం, 4వ 5వ కారణం చెప్పుకోవచ్చు. ప్రధానమైన కారణాలు బీపీ, షుగర్. సో పీకేడి అనేది దీంట్లో ఏడీపీకేడి, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, ఏఆర్పీకేడి ఉంటాయి. సో ఇది వంశపారపర్యంగా వస్తుంది జెనెటికల్గా. వీళ్ళల్లో ఇది చిన్నప్పటి నుంచే మనకు ఉన్నప్పటికీ లక్షణాలు కనిపించేసరికి సమయం తీసుకుంటాం. సో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనే విషయాలు నేను ఈరోజు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్త్ కేర్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అవ్వండి. అది ప్రధానమైనది ఏంటంటే హైపర్ టెన్షన్, హై బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెయిన్ ఇన్ యువర్ బ్యాక్ సైడ్, మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలా మంది ఇది వెన్నుపూస ప్రాబ్లం వల్ల వస్తుంది, బ్యాక్ బోన్లో ఏదైనా సమస్య వల్ల వస్తుంది అనుకుంటారు. కాదండి, తట్టుకోలేని సమస్య అనమాట. చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది, కొంతమందికి అంత నొప్పి ఉండకపోవచ్చు. అలాగే యూరిన్లో బ్లడ్ పోవడం అనేది జరుగుతుంది కొంతమందికి, అది టెస్టుల్లో కనిపించవచ్చు. ఒక్కోసారి రెడ్ బ్లడ్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూటీఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి, సిస్టైటిస్ లాంటి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. ప్రోస్టేట్ రిలేటెడ్ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. కిడ్నీ స్టోన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే అబ్డామెన్లో పొట్టలో పెయిన్ రావడం లేదా పొట్ట ఎన్లార్జ్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే అబ్నార్మల్ హార్ట్ వాల్వ్స్, హార్ట్కి సంబంధించినట్టు వాల్వ్స్లో ఏవైనా ఫంక్షన్స్ డ్యామేజ్ అయినప్పుడు. సో ఇవి ఏవైనా సమస్యలు మీకు వచ్చి ఉంటే, మీకు పీకేడి, మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ పీకేడి ఉందని తెలిస్తే కనుక, ఎస్పెషల్ ఏడీపీకేడి ఉందని తెలిస్తే కనుక, ఒకవేళ పీకేడి ఉందని మీకు తెలిస్తే కనుక, ఈ సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క హెల్త్ కేర్ ప్రొవైడర్తో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం.